హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రభాస్ గారి సినిమా ఏదైతే ప్రభాస్ గారు హను గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక ఫౌజీ అనే సినిమా రాబోతుంది కదా. ఫౌజీ అనే టైటిల్ అనేది కన్ఫర్మేషన్ కాదనుకోండి, బట్ ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే మనకు బయటకు వచ్చి రావడం అయితే జరిగింది. బెటాలియన్ స్టాండ్స్ ఏదైతే ఎలోన్ అని చెప్పేసి మనకి బయటకు రావడం జరిగింది కదా. అంటే ప్రభాస్ గారు ఒక్కళ్ళే ఆయన సొంతంగా యుద్ధం అయితే చేయబోతున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మనకైతే ఆ కొటేషన్ అయితే ఉంది. దాంతోపాటు ఈ పోస్టర్కి సంబంధించిన ఈ టైటిల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మనకి 22 అక్టోబర్లో అయితే జరగబోతుంది. అంటే రేపు కాక ఎల్లుండే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే టైటిల్ సంబంధించింది అఫీషియల్గా మనకి ఒక లుక్ అయితే రాబోతుంది, ఒక టైటిల్ అయితే రాబోతుంది. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా 22వ తారీఖున సంసిద్ధంగా అయితే ఉండండి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ పేజ్లో కానీ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ మనకైతే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది పోస్టర్ని అయితే. టైటిల్ దాంతోపాటు ఫస్ట్ లుక్ కూడా మేబీ ఇవ్వచ్చు, ప్రభాస్ గారిని చూపించలేరు కాబట్టి అది కూడా రెండు కలిపి వస్తాయి మనకి. సో ఇవన్నీ కంప్లీట్గా ఈ పోస్టర్ సంబంధించింది ఏదైతే ఆపరేషన్ జెడ్, అదేవిధంగా ఈ గన్స్ కానీ లేదనుకుంటే హిందీలో ఉన్న సాంస్క్రిట్లో ఉన్న ఆ నెంబర్స్లో ఉన్న ఈ వాటి వెనకాల ఉన్న ఏవైతే ఆ మాధుర్యం కానీ ఆ యొక్క సస్పెన్స్ కానీ ఆ యొక్క క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోతో కన్ఫర్మ్గా లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను వరుస పెట్టి. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటా, మిస్ కాకుండా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బేసికల్గా మీరు టైటిల్ చూసినట్లయితే ఏదైతే పోస్టర్ చూసినట్లయితే అందులో మనకి ప్రభాస్ గారిని చూపిస్తూ చుట్టుపక్కల గన్స్ చూపిస్తూ ఫైరింగ్ చేస్తూ హ్యాపీ దివాళీ అని చెప్పేసి ఒక పోస్టర్ని అయితే అఫీషియల్గా దివాళీ సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే ఏ బెటాలియన్ స్టాండ్స్ ఎలోన్ అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే ఉంది. అదేవిధంగా మనకి బేసికల్గా వీళ్ళు తెలియజేసేది ఏంటంటే ప్రభాస్ గారు ఒక సోల్జర్ లేదంటే ఒక ఆర్మీ పర్సన్గా అయితే మనకి చూపించిపోతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా ఏదైతే 1941లో యుఎస్ జపాన్ ఏవైతే దాని స్టోరీ కూడా చెప్తాను, ఆ సందర్భంలో ఆ టైమింగ్స్లో జరిగే ఒక ఏదైతే అటాక్స్ కానీ లేదనుకుంటే మిలిటరీ అటాక్స్ కానీ లేదనుకుంటే ఆ మిలిటరీ సంబంధించిన స్టోరీ కానీ ఎసెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారు. సో దీనికి తగ్గట్టుగా ఏంటంటే బేసికల్గా అది మన ఇండియాలోనూ జరుగుతుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్గా కూడా జరుగుతుంది. ఇక్కడ లవ్ స్టోరీ కలుపుతారు, యాక్షన్ స్టోరీ కలుపుతారు, అదేవిధంగా పేట్రియాటిక్ స్టోరీ కూడా కలపబోతున్నారు. సో ఈ మూడు కలిపే ఈ ఫౌజీ అనే సినిమా, ఈ ఏదైతే రాబోయే అప్కమింగ్ టైటిల్ ఆ టైటిల్కి సంబంధించిన సినిమా అయితే అవ్వబోతుంది. ప్రభాస్ గారు ఏవైతే ఆయన సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ ఏవైతే చేస్తున్నారో, నిజం చెప్తున్నానండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ గారు ఎప్పుడైతే చాలామంది బాహుబలి తర్వాత ప్రభాస్ గారిని ఒక స్థాయిలో అయితే చూస్తున్నారు, ఆకాశాన్ని ఎత్తి చూస్తున్నారు, అది కాదు నేను చెప్పేది. అంతకుముందు కూడా చూసుకున్నట్లయితే మిర్చి కానీ డార్లింగ్ కానీ అదేవిధంగా మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఇలాంటి ఎన్నెన్నో మంచి సినిమాలు ఆయన చేస్తూ కమర్షియల్ హిట్స్ ఇచ్చుకుంటూ వరుస పెట్టి మంచి ఫ్యామిలీకి సంబంధించిన లవ్ స్టోరీకి సంబంధించిన యాక్షన్ స్టోరీకి సంబంధించిన రెబల్ కానీ మిర్చి కానీ ఎంత అద్భుతమైన సినిమాలు మనకి తీసుకుంటూ వచ్చారు. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత చెప్పుకుంటున్నారు కానీ బాహుబలి కన్నా ముందు సినిమాలు కూడా మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా కమర్షియల్ పరంగా అవ్వచ్చు, క్లాసికల్ పరంగా అవ్వచ్చు, లేదనుకుంటే ఇంకేదైనా ఏ సెగ్మెంట్లో ఏ జోనర్లో అయినా ఏ సినిమా అవ్వచ్చు, ప్రభాస్ గారు ఎప్పుడూ కూడా ఒక వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే వచ్చారు. అదేవిధంగా ఎప్పుడైతే బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్ అనేది నెవర్ బిఫోర్ రాజమౌళి గారు క్రియేట్ చేసిన ఆయన విజన్తో క్రియేట్ చేసిన బాహుబలి అనేది నెవర్ బిఫోర్. కాబట్టి అది ఇంకా ఏదో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో లేదనుకుంటే 50 ఏళ్ళకో అనుకోకుండా జరిగే ఒక హఠాత్ పరిణామం లాగా బాహుబలి సినిమా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ లేదనుకుంటే ఒక చరిత్ర సృష్టించడం కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మన టాలీవుడ్ అనేది ఒక లెవెల్లో స్టాండర్డ్ అనేది అక్కడ చూపించడం కానీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కానీ నిజం చెప్తున్నాను, రాజమౌళి గారు ప్రభాస్ గారి వల్లే అవుతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మనం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనం ఈ మాటనైతే ఎప్పుడు చెప్తూ ఉండాలి.
రాజమౌళి గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరూ ఉండబట్టే, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళు కూడా మంచి ఎంతో ఖర్చు పెట్టి చేశారు కదా. వీళ్ళు ముగ్గురు ఉండబట్టే ఈ రోజున మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది. అది కేవలం రాజమౌళి గారు, ప్రభాస్ గారు, అదేవిధంగా బాహుబలి ప్రొడ్యూసర్స్, వీళ్ళ ముగ్గురు వల్లే సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభాస్ గారు వైవిధ్యం సినిమాలు చేస్తూ బాహుబలి తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతిలో ఒక స్థాయికి, ఆకాశానికి ఎదిగిందో, ఆయన తర్వాత చేస్తున్న సినిమాలు కూడా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ 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 ఈ రోజున వచ్చారంటే మామూలు విషయం అయితే కాదు. సాహో కానీ, ఆదిపురుష్ కానీ, రాధేశ్యామ్ కానీ, లేదనుకుంటే సలార్ కానీ, లేదనుకుంటే కల్కి కానీ, ఇంకా చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. ఇంకా రాబోయే పార్ట్ 2 ఉన్నాయి, సీక్వెల్స్ ఉన్నాయి, ప్రీక్వెల్స్ ఉన్నాయి, కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి కదా. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఈ ప్రభాస్, హను వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా, ఫౌజీ అని. అది అఫీషియల్ టైటిల్ అయితే కాదు, బట్ ఏంటంటే మామూలుగా చెప్పుకుందాం. ఫౌజీ ఏదైతే వస్తుందో ఇది ఒక మిలిటరీ పర్సన్ సంబంధించిన ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది ఒక ఆర్మీ, ఒక పర్సన్ ఏ విధంగా అతని చుట్టూ స్టోరీ జరుగుతుంది. అదేవిధంగా హను రాఘపూడి గారు చూడండి, అసలు ఏ బ్యాక్ డ్రాప్లో తీసుకున్నారో చూడండి, 1941లో తీసుకున్నారు. అది ఇంకా అలాంటి వింటేజ్ రా సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమా అనేది ఏ విధంగా చూపించిపోతున్నారో, ప్రభాస్ గారు ఇలాంటి కథ ఒప్పుకోవటం అనేది నిజం చెప్తున్నాను. ప్రభాస్ గారు నిజంగా ఒప్పుకోవటం వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఎదగబోతుంది. అదేవిధంగా హాలీవుడ్కి ధీటుగా మనం వెళ్ళబోతున్నాం. ఈ సినిమాతోనే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సలార్తో ప్రూవ్ చేసాం, ఈ సినిమాతో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన జెండా అనేది పాతబోతున్నాం. అందులో నో డౌట్ అటల్, జెండా పాతేసినట్టే. ఈ సినిమా రిలీజ్ అయిన మరుక్షణం జెండా పాతినట్టే, అందులో నో డౌట్ అటల్. ఎందుకంటే 1941లో ఇప్పుడు స్టోరీ అయితే చూసుకుందాం. 1941లో జపాన్ ఏదైతే హవాయిలో ఉన్న పెరల్ హార్బర్ని అటాక్ చేసినప్పుడు యుఎస్ఏ అనేది ఈ వరల్డ్ వార్లోకి ఎంటర్ అయింది, వరల్డ్ వార్ 2లోకి ఎంటర్ అయిన మరుక్షణం వార్ వన్ సైడ్ అయిపోవాలని చెప్పేసి హిరోషిమా అదేవిధంగా నాగసాకి మీద బాంబింగ్స్ అయితే చేసింది. 1945లో ఆగస్ట్ 6న హిరోషిమాలో, అదేవిధంగా ఆగస్టు 9న ఏదైతే నాగసాకి మీద బాంబింగ్ చేసి, ఆ న్యూక్లియర్ యాటమ్ బాంబింగ్ చేసి మొత్తం సర్వనాశనం అయితే చేసింది. అక్కడతో జపాన్ మిలిటరీ అనేది అమెరికాకి సరెండర్ అవడంతో ఈ కథ అనేది ముగిసింది. బట్ ఎటువంటి స్టోరీ తీసుకున్నారో చూడండి. అసలు ఇలాంటి రా సబ్జెక్ట్ని పట్టుకొని, ఇలాంటి మంచి క్రూషియల్ సబ్జెక్ట్ని పట్టుకొని ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సినిమాలు రావటం వల్ల మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, తమిళ్ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా, మొత్తం ఇండియా మొత్తం కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మంచి మంచి కథలు తీసుకొని, రాసుకొని ఇలాంటి సినిమాలు తీయటం వల్ల చరిత్ర తెలుస్తుంది. అదేవిధంగా మన భారతదేశం గురించి కానీ, లేదనుకుంటే ప్రపంచ చరిత్ర గురించి కానీ, అదేవిధంగా ఏం జరిగింది ఆ రోజుల్లో అనేది తెలుసుకుంటాం వల్ల, సినిమాలు తీయటం వల్ల ఈ రోజున ఇటువంటి అనేవి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అప్పట్లో కథలు అనేవి బుక్స్లోనే చదువుకుంటే మనకి ఓన్లీ జస్ట్ అజంప్షన్గానే మనం చేసుకోగలం. బట్ సినిమా అనేది తీయగలిగితే అది బియాండ్ ది విజనరీ. ఇంకా మామూలుగా మనం ఎక్స్పీరియన్స్ చేయం, మామూలుగా మనం విజన్ చేయం, మామూలుగా మనం ఊహించలేం అన్నమాట. అన్ఇమాజినబుల్గా, అన్బ్రేకబుల్గా ఏదైతే కొన్ని పదాలు అయితే ఉంటాయి కదా, అన్బీటబుల్గా అయితే ఉండబోతుంది. ఇలాంటి సినిమాలు రావటం వల్ల, ప్రభాస్ గారు ఒప్పుకోవటం వల్ల ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా బాగా ఇటువంటి సబ్జెక్టులు అయితే అర్థమవుతాయి. దానికి తగ్గట్టుగానే మన ఇండియా గురించి కానీ, ప్రపంచ స్థాయి యొక్క వాటి యొక్క ఏదైతే పేట్రియాటిక్ సంబంధించింది కానీ, ప్రజలకు సంబంధించింది కానీ, మిలిటరీ సంబంధించింది కానీ, వాటి యొక్క విలువలు అయితే తెలుస్తాయి. అవునా కదా? సో ఇలాంటి సినిమాలన్నీ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలు ఒప్పుకొని మరి ఇంకెన్నో సినిమాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అందులో నో డౌట్ అట్ ఆల్. అయితే ఈ పోస్టర్లో ఏదైతే మనకి ఆపరేషన్ జెడ్ ఉందో, ఇంత చెప్పాను కదా స్టోరీ, 1947లో యుఎస్ ఎంటర్ అవడంతో జపాన్ అనేది డిస్ట్రాయ్ అయ్యి, జపాన్ అనేది అమెరికాకి సరెండర్ అయింది. అక్కడతో వరల్డ్ వార్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. సో దట్ ఏమైందంటే ఇంకా కంప్లీట్గా మనకు ఆ స్టోరీ అనేది, ఆ బ్యాక్డ్రాప్ అనేది ఆపరేషన్ జెడ్గా మిగిలిపోయింది చరిత్రలో. అలాగా ఈ స్టోరీ అనేది తీసుకుంటాం వల్ల ఈ పోస్టర్ అనేది మనకు తెలుస్తుంది. ఈ పోస్టర్లో ఉన్న మెయిన్ ఎసెన్స్ అనేది, మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇది అసలు విషయం అనమాట. దానికి సంబంధించిన కథ ఇది. అయితే సినిమాలో మనకి ఎలా చూపించబోతున్నారు అనేది
ఇంకా నా భూతో నా భవిష్యత్తులా ఉంటుంది. మనం ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, అంతకు మించి ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. బట్ మనకి ట్రై చేయాల్సింది ఏంటంటే, ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటంటే, బేసికల్గా ఈ సినిమా అనేది కంప్లీట్గా టైటిల్ గురించే కాకుండా సినిమాకి సంబంధించిన ఎంతో కొంత స్టోరీ అయితే మనకు తెలియాలి. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా లైట్గా సినాప్సిస్ అనుకోండి, పోనీ సినాప్సిస్ దొరికినా కానీ మనకు చాలా ఎంతో కొంత కథ అయితే మనకి అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆపరేషన్ జెడ్తోనే మనం ఇంత ఇన్ఫర్మేషన్ అయితే లాగగలిగాం. బట్ అదేవిధంగా టైటిల్ వచ్చిన తర్వాత దాంతోపాటు సినిమాలో ఉన్న సినాప్సిస్ ఒకవేళ దొరికినప్పుడు కూడా బుక్ మై షూలో కానీ లేదంటే IMDbలో కానీ ఎక్కడైనా పెట్టినట్లయితే, అక్కడ మనకి తెలిసినట్లయితే ఇంకెంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు 1941 US జపాన్ స్టోరీయే మనకు తెలిసింది ఆపరేషన్ జెడ్ ఆపరేషన్ ద్వారా. దీని తర్వాత మనకి ఇంకేన్నో తెలియాలి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇంక నేను చెప్పేది ఏం లేదు. ప్రభాస్ గారు, మీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికీ, మీ ప్రభాస్ గారు చరిత్రను అయితే సృష్టించబోతున్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఇంకా హిందీ పనికిరాదు, మిగతా ఇండస్ట్రీస్ కూడా పనికిరావు అన్నట్టుగా ప్రభాస్ గారు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడో పెడుతున్నారు. ఇది మామూలుగా నేను ఏదో అందరినీ అలరించాలని కాదు, హైప్ పెంచాలని కాదు, బేసిక్గా ఉన్న పాయింటే చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఏదైతే హిస్టారికల్ కానీ లేదంటే పేట్రియాటిక్ సంబంధించిన కానీ సబ్జెక్ట్స్ రావటం వల్ల యంగ్ జనరేషన్కి ఇటువంటి వైలెన్స్ సినిమాలు ఎక్కువైపోవటం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే రకంగా తయారయ్యారు. అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్స్ తగ్గిపోయినట్లయితే, వైలెన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ తగ్గిపోయినట్లయితే, పేట్రియాటిక్ సంబంధించిన, సొసైటీకి సంబంధించిన, మిలిటరీ సంబంధించింది, వాళ్ళ యొక్క బ్యాక్డ్రాప్ కానీ వాళ్ళ యొక్క కష్టాలు కానీ స్ట్రగుల్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాళ్ళ దేశానికి సంబంధించిన ఏవైతే పనులు చేశారో, ఆపరేషన్స్ చేశారో, యాక్షన్ చేశారో, ఆపోజిట్ ఉన్న వాళ్ళని ఎనిమీస్ని ఎలా డిస్ట్రాయ్ చేసి ఈ మన భారతదేశం కానీ లేదంటే మిగతా దేశాల వాళ్ళు కానీ ఏ విధంగా చరిత్రకు ఎక్కారు, ఏ విధంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ దేశానికి తగ్గట్టుగా అభివృద్ధి చేసేలాగా, వాళ్ళ దేశం గెలిచేలాగా మిలిటరీ వాళ్ళు కానీ లేదనుకుంటే పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే ఇలాంటి చేయటం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా గ్రేట్ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఈ రా సబ్జెక్ట్స్ అనేవి కూడా యంగ్ జనరేషన్ తెలిస్తే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మంచి సినిమాలు చూడాలి, మంచి సినిమాలు చెయ్యాలి. అదేవిధంగా ఒకవేళ ఇందులో డైరెక్టర్స్ ఉన్నా అలాంటి సినిమాలు చేస్తారు, రైటర్స్ ఉన్నా అలాంటి సినిమాలు రాస్తారు. అట్ ది సేమ్ టైం మంచిగా ఎదుగుతారు. ఫ్యూచర్ జనరేషన్ ఉన్నవాళ్ళు గొప్పగా మంచి మనసుతో ఉంటారనమాట, మంచి సేవాభావంతో ఉంటారు, మంచి సర్వీసు, అదేవిధంగా హెల్పింగ్ నేచర్, ఇటువంటివన్నీ బిల్డ్ అవుతాయి, మోరల్ వాల్యూస్ అనేవి బిల్డ్ అవుతాయి అనమాట. అంతకుమించి ఇంక చెప్పేదేం లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళగా ప్రభాస్ గారికి సంబంధించిన ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో విపరీతంగా ట్రెండ్ అవుతుంది అనుకోండి. మామూలు విషయం అయితే కాదు ప్రభాస్ గారితో. ఇంకా రేపు మాపో 22నే రాబోతుంది, రేపు మాపో కాదు 22 అయితే టైటిల్ అయితే రిలీజ్ చేయబోతాం. దాంతోపాటు ప్రభాస్ గారి లుక్ కూడా రివీల్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో అంతా బాగుంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, మామూలుగా ఉండదు. ప్రభాస్ గారు తొందరగా సినిమాని రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ప్రభాస్ గారికి సంబంధించిన అప్కమింగ్ అప్డేట్స్ కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, అది చూడనట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే మన ఛానల్కి ఒకసారి చెక్ చేయండి. ప్రభాస్ గారికి సంబంధించిన అప్డేట్స్ అని రాశాను thumbnail, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. వరుసపెట్టి ప్రభాస్ గారికి సంబంధించిన వరుసపెట్టి సినిమాలన్నీ కూడా చెప్పాను అందులో. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అదే సినిమాకి సంబంధించిన రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ చూడాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.